హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ముందుగా అందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు అండి. ఇప్పుడైతే మనకి ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ అయితే అయిపోబోతుంది, కానీ మన ఇంటర్లింక్లో కొత్తగా ఇప్పుడే ఫెస్టివల్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. ITLX వ్యాలెట్కి సంబంధించి మనకి గిఫ్ట్స్ అనేవి ఇవ్వబోతున్నారు. అది ఎవరికి, ఎప్పటి నుంచి ఈ కాంటెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, అసలు ఇదేం సందర్భంగా పెట్టారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇప్పుడే మనకి అఫీషియల్గా అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో క్లియర్గా అయితే చూద్దామండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా నాయిస్ వచ్చినట్లయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మేమైతే ఊరికి రావడం అయితే జరిగింది, సో ఇక్కడైతే అంత కంఫర్టబుల్గా అయితే లేదు వీడియో రికార్డింగ్కి, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఇప్పుడే ఒక పోస్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఆ పోస్ట్లో ఏముందంటే ITLX న్యూ ఇయర్ స్వాప్ పార్టీ అనేది అఫీషియల్గా లాంచ్ అవబోతుందని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకేం చెప్తున్నారంటే ITLX వ్యాలెట్ ఇప్పుడు న్యూ ఇయర్ స్వాప్ పార్టీను అఫీషియల్గా లాంచ్ చేసింది. ఇక్కడ మొత్తం కూడా టోటల్గా వచ్చేసి ఒక ప్రైజ్ అనేది ఎంత ఉండబోతుందంటే, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేశారనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి. నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఇక్కడ $20,000 అయితే డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారనమాట ప్రైజ్ అనేది. సో ఎంత పెద్ద మొత్తంలో ఉందనేది మనం ఇక్కడ గమనించాలి. ఇంకెక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఇంటర్లింక్ ప్లస్ ర్యాంగో ఎక్స్చేంజ్ని కలిపి నిర్వహిస్తున్నారని అయితే చెప్తున్నారనమాట. ప్రైజ్ మనీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది క్లియర్గా అయితే చూద్దాం. ఇక్కడ ఈ ర్యాంగో ఎక్స్చేంజ్ ఎందుకు ఇక్కడ కలిసి నిర్వహిస్తున్నారనేది చూసుకున్నట్లయితే, మార్నింగ్ పోస్ట్ ఎవరైనా చూసినట్లయితే యూట్యూబ్లో మీకు అర్థమవుతుంది అనమాట. ఈ ఛానల్లో ఈ ర్యాంగో ఎక్స్చేంజ్ అనేది ఎందుకు వచ్చిందంటే, ర్యాంగో ఎక్స్చేంజ్లో 40+ బ్లాక్ చైన్స్ అనేవి ఇప్పటి వరకు కూడా రన్ అవుతున్నాయి సక్సెస్ఫుల్గా. టాప్ ఎక్స్చేంజెస్లో ఒకటిగా ర్యాంగో ఎక్స్చేంజ్ అయితే ఉంది. దాంతోపాటు మన ఇంటర్లింక్ కూడా కలిసి వర్క్ చేయబోతుంది అనమాట. సో ఈ ఇంటర్లింక్ ప్లస్ ర్యాంగో ఎక్స్చేంజ్ ఇవి రెండు కలిసి ఈ యొక్క కాంటెస్ట్ని అయితే తీసుకువచ్చాయి అనమాట. ఈ సందర్భంగా ప్రైజ్ అనేది మనకి ఎన్ని డాలర్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకున్నాం కదా. అసలు ఈ ప్రైజ్ అనేది ఎవరెవరికి ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, ఇవన్నీ కూడా క్లియర్గా అయితే చూద్దాం అనమాట. ఇప్పుడైతే మనం ఇక్కడ ప్రైజ్ మనీ గురించి చూసుకున్నట్లయితే, ప్రైజ్ మనీ అనేది ఎలా ఉండబోతుందంటే మొత్తం $20,000 ఎలా పంచుతారని అయితే చెప్తున్నారు. ఇక్కడ $10,000 ఏమో లీడర్ బోర్డ్ టాప్ విన్నర్స్కి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. ఇంకొక $10,000 వచ్చేసి క్రియేటర్స్కి, అంబాసిడర్స్కి, ఇంకా ఎవరైతే ఇంటర్లింక్కి సంబంధించి పెద్ద లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అనమాట. అంటే LC మెంబర్స్కి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకనమాట. సో క్రియేటర్స్ అంటే ఇక్కడ ఎవరైతే ఇంటర్లింక్కి సంబంధించి వీడియోస్ చేస్తున్నారో లేదా ట్విట్టర్లో పోస్ట్ పెడుతున్నారో వీళ్ళందరూ కూడా కంటెంట్ క్రియేటర్స్ లెక్కలోకి వస్తారు. కాబట్టి వాళ్ళకి అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎవరైతే అప్లై చేసి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు కూడా అవకాశం అనేది ఉందన్నమాట ఈ విన్నర్స్ అవ్వడానికి. సో మీరు కూడా అంబాసిడర్స్ అవ్వాలనుకుంటే గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఈ పండగ హడావిడి అయిపోయిన తర్వాత క్లియర్గా అయితే మీకైతే నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇదైతే గమనించండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రైజ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది కూడా చూసాం కదా. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఈ ఈవెంట్లో ఏం చేయాలంటే, ఇక్కడ ఏ బ్లాక్ చైన్ అయినా సరే, ఏ టోకెన్ అయినా సరే స్వాప్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ కనీస అమౌంట్ అనేది ఏం అవసరం లేదు. ఇక్కడ ఫార్మ్స్ ఫిల్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదని అయితే చెప్తున్నారనమాట. సో కానీ ఇప్పుడు ఇక ఏం వర్క్ ఉందనేది చూసుకున్నట్లయితే అన్నీ ఆటోమేటిక్గా లీడర్ బోర్డులో ట్రాక్ అవుతూనే ఉంటాయి. సో ఈ వర్క్ అనేది ఇంకా ఏం చేయాలి, టోకెన్స్ని స్వాప్ చేసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఇంకా క్లారిటీగా అయితే మనకు చెప్తారనమాట. ఇంకా ఈ కాంటెస్ట్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్ డేట్ అనేది చూద్దాం మనం. January 16 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా క్లారిటీగా అయితే మనకి చెప్పే అవకాశం అనేది ఉందండి. ఇంకా ఈ లీడర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఈ స్కోర్ అనేది ఎలా వస్తుంది, ఎలా ఉండబోతుంది అనేది చూసుకున్నట్లయితే మన స్కోర్ అనేది మన యాక్టివిటీ ఆధారంగా ఉంటుందని అయితే చెప్తున్నారు. సో మీ యొక్క యాక్టివిటీ అనేది ఎప్పుడు కూడా మీరు మైనింగ్ అనేది యాక్టివ్గా చేసుకుంటూ ఉండాలి. రెఫరల్స్ కానీ ఇంకేదైనా సరే ఇంటర్లింక్కి సంబంధించి కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, ట్విట్టర్లో కానీ, అంబాసిడర్ ప్రోగ్రామ్కి అప్లై చేయడం కానీ,
అక్కడ మీకు టాస్క్లు ఉంటాయి, చిన్న చిన్న టాస్క్లు. ఆ టాస్క్లు కంప్లీట్ చేయడం కానీ ఇవన్నీ కూడా మీ యాక్టివిటీ లెక్కలోకే వస్తాయి అన్నమాట. సో మీ హెచ్సిఎస్ స్కోర్ని కూడా బేస్ చేసుకొని ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయని అయితే చెప్తున్నారు. మీ స్వాప్ ఏదైతే మీ స్వాప్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ మన టోకెన్స్ని ఏ టోకెన్స్ని అయినా సరే స్వాప్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా. ఇక్కడ స్వాపింగ్ ఆప్షన్ ఎంత బాగా యూజ్ చేసుకుంటాము అని చెప్పేసి, ఇంకా అంతేకాకుండా మీ డైరెక్ట్ రెఫరల్స్ ఇంకా ఇండైరెక్ట్ రెఫరల్స్ ఇక్కడ వెయిటేజ్ అనేది చూస్తున్నారనమాట. మెయిన్ మనకి ఇక్కడ స్వాపింగ్ ఆప్షన్ మీదే ఎక్కువ శాతం ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. 100% వెయిటేజ్ అనేది ఈ స్వాపింగ్ ఆప్షన్ మీదే తీస్తారనమాట. నెక్స్ట్ మన డైరెక్ట్ రెఫరల్స్ 25%, తర్వాత ఇండైరెక్ట్ రెఫరల్స్ వచ్చేసి 10% వెయిటేజ్ అనేది తీస్తారని అయితే చెప్తున్నారు. ఎక్కువ స్వాప్స్ ఎవరైతే చేస్తారో, ఇంకా ఎక్కువ రెఫరల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళే ఎక్కువ ర్యాంక్ హోల్డర్స్ అని అయితే వీళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు అనమాట. ఇదైతే గమనించండి. ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తున్నారు. లీడర్ బోర్డ్కి సంబంధించినటువంటి హైలైట్స్ ఇక్కడ పబ్లిక్ ర్యాంకింగ్స్ అంటే అందరికీ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో మనకి ఇక్కడ సీక్రెట్స్ అయితే ఏమి ఉండవండి, ఇక్కడ పబ్లిక్గానే జరుగుతుంది అనమాట. అంతా కూడా ర్యాంకింగ్స్ కానీ లీడర్ బోర్డ్స్ కానీ ఏదైనా సరే మనకి ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇంకా టాప్ 100 వ్యాలెట్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ఈవెంట్ మొత్తం కాలం స్కోర్ కలుస్తూనే ఉంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే స్వాప్ చేయడం కానీ డైరెక్ట్ రెఫరల్స్, ఇండైరెక్ట్ రెఫరల్స్. సో ఇవైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పాల్గొనవచ్చు అనమాట. సో ఎవరైనా సరే ఎలిజిబుల్ అండి. కానీ విన్నర్స్కి మాత్రం ఇక్కడ ఏదైనా సరే నిజమే గెలుస్తుంది కాబట్టి లాస్ట్లో మనం కష్టపడేదాన్ని బట్టే, మన యాక్టివిటీ బట్టే మన స్కోర్ కానీ మన విన్నింగ్ సిస్టమ్ కానీ డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పేసి మనమైతే గమనించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కాల వ్యవధి వచ్చేసి 20 days అనేది ఉండబోతుంది. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఈరోజు డేట్ ఎంత అండి, జనవరి 16 కాబట్టి వచ్చే నెల నెక్స్ట్ మంత్ 5th వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ ఈవెంట్ అనేది అంటే Jan 16 ఈ రోజు నుంచి Feb 5th వరకు ఉండే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఈ ఫార్మేట్ ఏంటి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. స్వాప్ కాంపిటీషన్ కావచ్చు, రెఫరల్ కాంపిటీషన్ కావచ్చు. సో ఇదంతా కూడా ఉండబోతుందండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దని అయితే చెప్తున్నారు. ఇంకా లాస్ట్గా ఏం చెప్తున్నారంటే స్వాప్ చేయండి, కనెక్ట్ అవ్వండి, బిగ్ రివార్డ్స్ గెలుచుకోండి అని అయితే చెప్తున్నారండి. ఇక్కడ $20,000 అంటే ఇక్కడ దగ్గరగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 18 లక్షల వరకు దగ్గరగా అమౌంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంత అమౌంట్ని పంచాలని అనుకుంటున్నారండి. సో ఇలాంటి రివార్డ్స్ కానీ ఏవైనా సరే ఈ కాంటెస్ట్లు అనేవి వచ్చినప్పుడు మనమైతే మిస్ అవ్వకుండా మనం వీలైనంత వరకు చేయడానికైతే ట్రై చేయాలన్నమాట. ఇదే చెప్పేది ఎవరికైనా సరే. కాబట్టి ఈ ఈవెంట్లో ఇంకా మేము జాయిన్ అవ్వలేదండి ఇంటర్లింక్లోనే అని అనుకున్న వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు కూడా మీరు ITLX వ్యాలెట్ని క్రియేట్ చేసుకొని స్వాపింగ్స్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయండి. బలవంతం అయితే ఏమి లేదండి. సో ఇదైతే గమనించండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీంట్లో మన డైరెక్ట్ రిఫరల్స్, ఇండైరెక్ట్ రిఫరల్స్ కూడా తీసుకుంటారు, వెయిటేజ్ అనేది చెప్పారు. కాబట్టి మనం ట్రై చేద్దాం. మనం ఎప్పుడు కూడా ట్రై చేయకుండా ఓడిపోకూడదు అండి. ఇది ఒకటి గమనించండి. మీ లైఫ్లో ఎప్పుడైనా సరే యూజ్ అవుతుంది. ఇదైతే మనం ట్రై చేసిన తర్వాత ఓడిపోవడం అది వేరు, ట్రై చేయకుండా ఓడిపోవడం వేరు. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. ట్రై చేసిన తర్వాత ఓడిపోవడం అయితే జరగాలి. సో మ్యాక్సిమం గెలవడానికి ట్రై చేద్దాం. ITLX వ్యాలెట్ ఇంకా క్రియేట్ చేసుకున్న వాళ్ళు వెంటనే చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందన్నమాట. ఇంకా అంతేకాకుండా అంబాసిడర్ ప్రోగ్రామ్కి మేము కూడా ఇవన్నీ కూడా మాకు ఎలిజిబిలిటీ ఉందండి, మేము కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాము ప్రోగ్రామ్కి సంబంధించి అని అనుకున్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, పిన్ చేసి ఉంటాను. అంతేకాకుండా కామెంట్స్లో కూడా నేను ఫస్ట్ కామెంట్లో ఉంటుందన్నమాట, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. చాలా సింపుల్గా ఉంటాయి టాస్క్లు అయితే. ఇక్కడ కష్టం అనేది ఎక్కువ కష్టం, మనం ఎప్పుడు కూడా ఎక్కువ కష్టం ఎవరూ చేయలేమండి. మనం వేరే వాళ్ళు చేస్తున్నారంటే మనం కూడా చేయగలమనే కదా ఇక్కడ అర్థం. సో సింపుల్గానే ఉంటాయి అన్నమాట టాస్క్లు, మరీ కష్టమైతే ఉండదు, కానీ జెన్యున్గా అయితే ఉండాలన్నమాట. మన యాక్టివిటీ అనేది ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ అనేది మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇదైతే గమనించండి. ఇంకా అందుకోకుండా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
ఇంకా చాలామంది టోకెన్స్ తగ్గుతున్నాయి అని అంటున్నారు, కానీ సో హాల్వింగ్ అనేది రోజు రోజుకి అలా కూడా జరిగే అవకాశం ఉందేమోనండి. దీని గురించి కూడా మనకి అఫీషియల్గా అప్డేట్ అనేది రావచ్చు. సో మనం కొంచెం అయితే వెయిట్ చేద్దాం. మెయిన్ అయితే ఇప్పుడు మనకి ఈ కాంటెస్ట్ గురించి డీటెయిల్స్ అనేవి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.